అనుకోకుండా ఒక ఘటన జరిగితే దానికి ఎవరిని మనం బాధ్యులను చేయలేం. అది ప్రభుత్వాలను కానీ లేకుంటే పర్సనల్గా ఒక వ్యక్తి ఏదైనా యాక్సిడెంట్ చేస్తే కానీ అనుకోకుండా జరిగింది కాబట్టి ఏం చేస్తామని అనడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసినా కూడా పట్టించుకోలేదు, నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఖచ్చితంగా దానికి బాధ్యత వహించాల్సింది వాళ్ళే. ఇప్పుడు అధికారంలో ఎవరున్నారో ఆ ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. లేకపోతే ఒక వ్యక్తి ఏదైనా ప్రమాదం కావాలని చేసి ఆ వ్యక్తి ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సి ఉంటుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన మొదట్లో బుడమేరు వరదలు వచ్చినాయి. ఈ బుడమేరు వరదలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే మాకు ఈ వరదలు వచ్చాయన్న సంగతి ముందే తెలుసు అని చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి తెలిసినా కూడా నిర్లక్ష్యం వహించారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు ఏం పోతాయి, సామాన్య ప్రజలు కదా నష్టపోయేది. చాలా ఆలస్యంగా స్పందించారు వాళ్ళు. ఆ తర్వాత వాటర్ అంతా ఎక్కువచ్చిన తర్వాత ఒకటేసారి గేట్లు వదలడం, 6 లక్షల మంది వాళ్ళ జీవితాలు రోడ్డున పడ్డ పరిస్థితి అతలాకుతలమైపోయింది. ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా వాటి నుంచి కోలుకోలేనటువంటి ప్రజలు ఇంకా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఆర్థిక సాయం చేయనటువంటి పరిస్థితి ఇంకా ఉంది. అనేక మంది ఆటోలు నడుపుకునేటువంటి వాళ్ళు కానీ, కొన్ని బైకులు కానీ, కార్లు కానీ, ఇట్లా అనేక రకాల ఇబ్బందులు, ఇంట్లో ఉండేటువంటి వస్తువులు కానీ ఈ రకంగా జరిగినప్పుడు వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా దానికి ఖచ్చితంగా ప్రభుత్వాందే బాధ్యత. కానీ వాళ్ళు మాది బాధ్యత కాదు, మాకు సంబంధం లేదు, గత ప్రభుత్వాలని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి నిర్లక్ష్యం, వైఫల్యం. తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అనేటువంటిది అనుకోకుండా వచ్చింది కాదు కదా, ప్రతి సంవత్సరం వస్తుంది కదా. మరి ప్రతి సంవత్సరం మరి వేలాదిగా భక్తులు వస్తారు కదా, అక్కడ లక్షలాదిగా భక్తులు వస్తారు కదా. మరి లక్షలాదిగా భక్తులు వచ్చేటువంటప్పుడు గత సంవత్సరంలో ఒక 50,000 మంది వస్తే ఈ సంవత్సరంలో 1,00,000కి కౌంట్ చేసుకోవాలి కదా. వీళ్ళు పెరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఈ రకంగా ఎవరైనా సరే అదే రకంగా ఆలోచన చేసుకొని ఇంతమంది వస్తారని తెలిసినా కూడా తగిన ఏర్పాట్లు చేయకుండా ఇప్పుడు 7 మంది చనిపోయారు. 40 మందికి పైగా గాయాలైనాయి. ఇంకా కొంతమంది సీరియస్గా ఉందని చెప్తా ఉన్నారు. మరి ఇంతటి ప్రమాదానికి కారణం మీరే కదా. దీని అంతటికీ కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి కానీ, ఈ చైర్మన్లు కానీ, ఈవోలు కానీ అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళ సేవలో మునిగి తేలుతూ ఉన్నారు. సామాన్య ప్రజలను క్యూ లైన్లో గంటలు పెట్టేసి ఈ వీఐపీ బ్రేక్ దర్శనాలని చెప్పి దగ్గరుండి దర్శనాలు చేయించి వీళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. అంటే రోజుకు 7,000 బ్రేక్ దర్శనాలు చేపిస్తూ ఉన్నారంటే ఇప్పుడు మరి 7,000 బ్రేక్ దర్శనాలు చేపిస్తుంటే సామాన్య భక్తుల యొక్క పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించండి. సో దీనికి సంబంధించి మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి మరి ఎవరైతే భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూడండి. 7,000 మందికి పైగా విఐపి బ్రేక్ దర్శనాలు ఈ రోజున జరుగుతున్నాయి. మేమున్నప్పుడు అంత జరగల. మా మీద అభండాలు వేస్తారు మీరు. ఈ రోజున వాస్తవం ఇది. మీకు కావలసినటువంటి వాళ్ళకంతా కూడా రాచ మర్యాదలు చేస్తున్నాడు ఈ వెంకన్న చౌదరి. ఈ వెంకన్న చౌదరి పూర్తిగా బాధ్యత వహించాలా. చంద్రబాబు గారి సేవలో నిమగ్నమైనటువంటి వెంకన్న చౌదరిని ఆయన మీద అజమాయిషీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈవో శ్యామలరావు గారికి కూడా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతిపక్షాల మీద ఎప్పుడెప్పుడు దొరుకుతారా, వాళ్ళనందరినీ కేసులు పెట్టి లోపల్లో వెయ్యాలా అనేటువంటి ఉద్దేశంతో అదే పనిగా తీసుకొని రాబడ్డటువంటి తెలంగాణ నుంచి ఓ ఎస్పీ స్థాయి అధికారిని ఇక్కడికి తీసుకొని వస్తే ఏం చేస్తున్నట్టు మీరందరూ కూడా చంద్రబాబు గారి సేవలో తలమునకలైనారు. పూర్తిగా అందులో పునీతులవుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు వస్తున్నారు ఒక గంటలో. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ చోట పట్టుమని 15 మంది పోలీసు వాళ్ళు కూడా లేదు. ఈ రోజున చనిపోయినటువంటి వాళ్లను చూడడానికి వస్తున్న చంద్రబాబు గారిని భద్రత కల్పించడానికి మాత్రం దాదాపు 2,000 మంది పోలీసు వాళ్ళు మొత్తం సమాయత్తమవుతున్నారు. అంటే ఎవరిని మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదో ఆ భక్తుల యొక్క క్షేమాన్ని గురించి రవింత కూడా పట్టించుకోకుండా ఇప్పుడు రంగంలోకి దిగి అక్కడ మమ్మల్ని కూడా రానివ్వకుండా బెదిరింపు కార్యక్రమాలు చేసి క్షతగాత్రులను చూడడానికి కూడా మాకు అవకాశం కల్పించకుండా చేసేటువంటి క్రీడా రాజకీయాల్ని చెయ్యటం అన్నది చాలా. సో ఇది అంటే నిన్న ఆ భక్తులు ఉన్నటువంటి చోటనేమో 15 మంది పోలీసులు కూడా లేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే 2,000 మంది పోలీసులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏమో పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేస్తే సామాన్యుల విషయంలో ఎందుకని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి భద్రత ఇవ్వొద్దని కాదు,
ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు కావాల్సిన భద్రత ఆయనకి ఇవ్వాలి. కానీ అంతకంటే ఎక్కువ సామాన్యుల భద్రత చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది కదా. మరి ఆ భద్రతను మర్చిపోయి వైఫల్యం చెందారు. వీళ్ళ వైఫల్యం కారణంగానే ఈరోజు ఈ ఘటన జరిగింది. గత ప్రభుత్వంలో బ్రేక్ దర్శనాలు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి సామాన్యులు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పినటువంటి వీళ్ళు మరి గత ప్రభుత్వం తప్పు చేసి ఉంటే కనుక మీరు ఆ తప్పు చేయకూడదు కదా. వీళ్ళ దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి. రోజుకి 7,000 మంది వీఐపీ బ్రేక్ దర్శనాలు అవుతున్నాయని చెప్పి పక్క ఆధారాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి దీనికి సమానం చెప్పాలి కదా. చెప్పరు. అన్నిటికీ ఎస్కేప్ అవ్వడం, గత ప్రభుత్వం మీద నెట్టేయడం. ఏదేమైనా కూడా ఇది ముమ్మాటికి వీళ్ళ వైఫల్యమే కారణం. ప్రభుత్వము టీటీడీ పాలక మండలి బాధ్యత వహించాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే.